హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పబోతున్నానండి. ఏంటయ్యా అంటే అది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే January 26 తర్వాత మనందరికీ తెలుసు, సాధారణంగా January 26 అందరం ఇండియన్స్ రిపబ్లిక్ డే గ్రాండ్గా జరుపుకుంటాం. దాని తర్వాత రోజు, ఆ రోజు మార్కెట్ హాలిడే అని కూడా అందరికీ తెలుసు. దాని తర్వాత రోజు స్టాక్ మార్కెట్ భారీగా పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే ఎంత ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంతవరకు పెరిగింది, అసలు హిస్టరీ ఏం చెప్పింది, మోస్ట్ ప్రాబబ్లీ బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అనేది మీకు విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎప్పుడెప్పుడు ఏ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మీకు క్లియర్గా చూపెట్టి నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అసలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ట్రేడర్స్కి చాలా 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 ఎసెన్షియల్ అనమాట. ఈ విషయం ఏదైతే ఉందో ట్రేడర్స్కి అయితే చాలా ఎసెన్షియల్, రైట్? సో ఇక్కడ మెయిన్గా మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మనం ముందుగా మనందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి 77వ 77th రిపబ్లిక్ డే అడ్వాన్స్ విషెస్ అండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో మనందరికీ తెలుసు, రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే స్టార్ట్ చేశారు, రైట్? సో అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి మనం ఫ్లాగ్ హోస్టింగ్స్ చేస్తూ ఉంటాము, రైట్? అందరికీ అడ్వాన్స్ విషెస్. ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. సో ఆఫ్టర్ ద జనరల్గా రిపబ్లిక్ డే రోజు మార్కెట్ హాలిడే ఉంటుంది, అందరికీ తెలుసు. నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటికే జనాలు బాగా విసిగిపోయారండి. ఏంటంటే ట్రంప్ గారు తీసుకునే డిసిషన్స్, టారిఫ్స్, వార్స్, వెనిజులా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం, ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ గారు డిక్లేర్ చేయడం, అటు గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, వీటి వల్ల అసలు ఇన్వెస్టర్స్కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది. బహుశా ఇన్వెస్టర్లు ఈ మధ్యకాలంలో ట్రంప్ గారిని తలుచుకున్నట్టుగా అయితే ఎవరిని తలుచుకుని ఉండరు. ఆ రేంజ్లో టారిఫ్స్ కానీ, ట్రేడ్ వార్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇటువంటి టైంలో మనం ఒక్కసారి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. అది సింటమ్స్ అనమాట, ఎందుకంటే బ్యాక్ టెస్ట్ అంటాం దాన్ని. సో ఆ బ్యాక్ టెస్ట్లో ఎలా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ అనాలిసిస్కి తీసుకుంటే నిఫ్టీ 15 చూసుకుందాం. నిఫ్టీ 15 నిన్నటి వరకు కూడా హ్యూజ్గా ఫాల్లో ఉంది, రైట్? నిన్నటికి అంటే మార్కెట్ క్లోజింగ్ మొన్న ఫ్రైడే రోజు దాకా కూడా హ్యూజ్ ఫాల్లో ఉంది. దీంట్లో లోపలికి వెళ్తే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి కంటిన్యూస్గా పెరుగుకుంటూ వస్తూనే ఉంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్లో కూడా కంటిన్యూస్గా పెరుగుకుంటూ వస్తూనే ఉంది. బట్ ఆఫ్టర్ రిపబ్లిక్ డే మరి ఏం జరుగుతుంది? ఈ ఇయర్ అయితే వెరీ 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 ఎసెన్షియల్ అనమాట. సో దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడాల్సి వస్తే, ఎప్పుట్లా కాకుండా ఈ ఇయర్ ఒక గ్రేట్ సింటమ్ ఒకటి వచ్చింది. ఏంటంటే 3 days హాలిడేస్ వచ్చినాయండి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 days హాలిడేస్ వచ్చినాయి ఈ రిపబ్లిక్ డేకి. అంటే ట్రేడర్స్కి మొన్న సాటర్డే హాలిడే, ఫోర్త్ సాటర్డే, సో సండే హాలిడే, మండే హాలిడే అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, జనరల్గా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొంచెం నామినల్గా స్లో అవుతుంది కాస్త కాస్త. ఎందుకంటే ఓపెనింగ్స్ కొంచెం వీక్గా ఉంటాయి అనమాట. ఓపెనింగ్స్ వీక్ ఉంటాయి, ఎందుకంటే మరి ఎక్స్పెషల్లీ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది కాబట్టి ఓపెనింగ్స్ చాలా వీక్గా ఉంటాయి, అది చూసుకోవాలి. సో సరే, అది ఉన్న కాసేపట్లో వచ్చేస్తాయి. కాకపోతే మనకు తెలియంది ఏంటంటే, లాస్ట్ 10 ఇయర్స్లో అవుట్ ఆఫ్ 10 ఇయర్స్లో 9 times మార్కెట్ బుల్లిష్గా ఉందండి. మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద విత్ డేటా నేను ప్రజెంట్ చేస్తున్నాను. 2026లో న్యూట్రల్గా ఉంది, 0.8 న్యూట్రల్గా ఉంది. అంటే కొంచెం పర్సంటేజ్ పెరిగి నిఫ్టీ, ఎగ్జాంపుల్ నిఫ్టీ అంటే సెన్సెక్స్ పెరిగింది, ఆబ్వియస్లీ మార్కెట్ మొత్తం ఉంటుంది. నేను నిఫ్టీని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. 2026లో 0.8% స్థిరంగా ఉంది, అంటే కాన్స్టెంట్, నో అంటే ప్లస్లో ఉన్నట్టే. 2017లో +16 ఉంది. 2018లో ఒక్కసారి పడిపోయిందండి బేరిష్. 2019లో కన్సాలిడేటెడ్ బుల్లిష్లోనే ఉంది. 2020లో బుల్లిష్లో ఉంది. 21లో బుల్లిష్లో ఉంది. సో 22లో 2 times, అంటే 2018, 22 2 years మాత్రమే బేరిష్గా ఉంది, అవేం పెద్ద ఇది కాదు. సో 2023, 24, 25లో 23లో అయితే ఎక్స్ట్రీమ్ అండి, +2.1% పెరిగింది. సో
24లో +0.91 నా 2025 లాస్ట్ ఇయర్ కూడా +1.8% బుల్లిష్ అయిందండి. అంటే మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే మార్కెట్ 10 ఇయర్స్లో 8 టైమ్స్ 8 టైమ్స్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. పాజిటివ్నే క్లోజ్ అయింది అంటే ఓవరాల్గా చెప్పుకుంటే అబోవ్ 7 పాజిటివ్లో క్లోజ్ అయింది. అంటే సో జనవరి ఓవరాల్గా జనవరి మంత్ని తీసుకుంటే యావరేజ్న -0.11% నెగిటివ్లో ఉన్నప్పటికీ రిపబ్లిక్ డేస్ ఆఫ్టర్ రిపబ్లిక్ డే మాత్రం చాలా బలంగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే దీనికి నెక్స్ట్ అప్కమింగ్లో బడ్జెట్స్ ఉంటాయి, ఎఫ్ఐఐలు మళ్ళీ ఫ్లో చేస్తారు, గ్లోబల్ క్లూస్, అలాగే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వడానికి చూస్తాయి. సో వీటి వల్ల మార్కెట్స్ బుల్లిష్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈ టైంలో మరి మండేకి 25,000 అబోవ్ ఉంది కాబట్టి 25,000 అబోవ్ ఉంటే మాత్రం మార్కెట్ బుల్లిష్ అయ్యే అవకాశము చాలా వరకు ఉంది. దాన్ని మెయిన్గా బేస్ చేసుకుని 25,000 అబోవ్ ఉంటేనే బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఆఫ్టర్ రిపబ్లిక్ డే ట్యూస్డే రోజు మనం చూసుకోవాల్సింది. బట్ ఆ రోజు ఎక్స్పైరీ ప్రైస్ డికే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి మనం ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామండి. నిన్నటి వీడియో అంటే గోల్డ్ సిల్వర్ గురించి చేశాను. శంకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా స్టాక్ మార్కెట్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ డే వీడియోలో దాని ఆన్సర్ చెప్తాను, మీరు మిస్ చేయకుండా చూడొచ్చు. రవిబాబు గారు 2008-2011లో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బయింగ్ లేదు, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ వెరీ హెవీగా గోల్డ్ బయింగ్ చేస్తున్నాయి, నిజంగా గోల్డ్ ఫాల్ వస్తే సెంట్రల్ బ్యాంక్స్ చూస్తూ ఊరుకో. సార్ యాక్చువల్గా మా ఉద్దేశం కూడా చెప్పింది అదే. మీరు 2008-11లోనే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ఉన్నాయి. సో అంటే అవి ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ బుక్ చేసుకుంటాయి. మనం మనకన్నా ముందు వాళ్ళు అప్డేట్స్ అయ్యి ఉంటారు. సో అంటే సెంట్రల్ బ్యాంక్ సేఫ్టీ కూడా అవి చూసుకుంటూ ఉంటాయి. మేము ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను. సో చూసుకోండి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రేడర్స్కి టెన్షన్ ఎక్కువైపోయి ఆ గ్లోబల్ క్యూస్ వల్ల అటు పెడుతున్నారు, కానీ మార్కెట్ మొత్తం పీస్ఫుల్గా అయిపోతే డంప్ మొత్తం తీసుకొచ్చి అమౌంట్ ఇటు పెట్టేస్తారు, ఆబ్వియస్లీ ఆ ప్రైస్ తగ్గుతుందండి. సో అది మా ఉద్దేశం, రైట్. సో దానికి లాటెక్ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. సార్ యూ సాయిరామ్ గారు, సార్ యూవిడిహెచ్ఎల్ స్టాక్ స్ప్లిట్ చేసింది, ఫ్యూచర్ పర్పస్ ఎలా ఉంటుంది? ఏ కంపెనీ అండి మీరు అడిగింది? యూవిడిహెచ్ఎల్. సో ఒక ఇక్కడ కొంచెం మీరు క్లియర్గా పెట్టాల్సింది యూవిడిహెచ్ఎల్. చాలా కంపెనీస్ ఉన్నాయండి, అంటే సిమిలర్ నేమ్తో. అంటే దీన్ని మనం విహెచ్ఎల్ యూడివిహెచ్ఎల్, ఒక్క నిమిషం, అది హాస్పిటల్స్కి సంబంధించింది. యా. సో 118. యా, కంపెనీ అయితే ఓకే అండి, 118. సో కంపెనీ ఫండమెంటల్గా కూడా బాగుంది, స్లో గ్రోత్ ఉంటుంది, చూసుకోవాలి, కొంచెం గ్రోత్ స్లోగా ఉంటుంది. నెట్వర్త్ అయితే 2024కి 25కి మంచి గ్రోత్ అయితే చూపెట్టింది. కంపెనీ బాగుందండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ 125 అబోవ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే వెయిట్ చేయండి. సో బ్లూ క్లౌడ్ టెక్నాలజీస్ తీసుకోవచ్చా రవి గారు? తీసుకోవచ్చు అండి, 20 అబోవ్ వచ్చిన తర్వాత తీసుకోండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎందుకంటే రెగ్యులర్గా చూసే కంపెనీసే. గుడ్ ఈవినింగ్ సార్. పీటీసీఏఎల్ స్టాకు 17,300 వద్ద ఉన్నది, బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. సో 17,300 వద్ద ఉన్నది, బయ్యింగ్ ప్రైస్, ఓకే.
యాక్చువల్గా బయ్యింగ్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. వద్దు, మహా అయితే 17,500 అబోవ్ కొనవచ్చు, కానీ చాలా రిస్క్ అసలు. ఇప్పుడు దీంట్లో కనుక టచ్ చేయకుండా ఉండడమే బెటర్. ఒకవేళ మీరు కొనాలనుకుంటే అట్లీస్ట్ అది 16,000కి వచ్చినప్పుడు 16,000, అట్లీస్ట్ 16,000 రేంజ్ బాండ్లో కొనడం బెటర్. మరీ లీస్ట్ కేస్ అయితే 16,900 దగ్గర అయినా కొనవచ్చు. అంతేగాని ఇప్పుడు బయ్యింగ్ కరెక్ట్ కాదు. అదాని గ్రీన్ ఎనర్జీ షేర్స్, శ్రీకాంత్ గారు, షేర్స్ 950లో బై చేశాను సార్, 100 షేర్స్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏ ఏం కాదు, ఓపిక పట్టండి. అదాని షేర్స్ పెరుగుతాయి, గ్రీన్ ఎనర్జీకి ఫ్యూచర్ ఉంది. సో మీరు 950లో బై చేశారు. సో మంచి కంపెనీ అండి. మీరు మంచి కంపెనీస్కి కుదిరితే యావరేజ్ చేసుకోండి, ఏం కాదు. పెరుగుతాయి, ఏం కంగారు పడొద్దు, పెరుగుతాయి. కొంచెం టైం ఇవ్వండి దానికి. కుదిరితే యావరేజ్ చేసుకోండి, దాన్ని అయితే ఏం చేయొద్దు, అమ్మొద్దు లాస్ట్లో అయితే. హాయ్ సార్, మోస్ట్ చిప్ గురించి చెప్పండి మధుసూదన్ గారు. తీసుకోవచ్చండి, 190 అబోవ్ తీసుకోండి, కంపెనీ మంచి కంపెనీయే. సో టెక్నాలజీ, ఈ సెమీ కండక్టర్ సిస్టమ్స్, డిజైనింగ్ సొల్యూషన్స్ వీటి మీద పనిచేస్తుంది, మంచి కంపెనీయే. సో అట్లీస్ట్ 180 అబోవ్ తీసుకుంటే, ఓన్లీ 180 అబోవ్. బిలో మాత్రం 180 బిలో మాత్రం అస్సలు తీసుకోవద్దు. 181 అబోవ్ ఇంకా సేఫ్ అనమాట. 1 రూపీయే కదా అని అనుకోవద్దు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ, సాయిబాబు గారు, ఇఫ్ బ్యాంక్ బై గోల్డ్ సార్, వాట్ ఈస్ ద పొజిషన్? సిల్వర్ షార్టేజ్ ఈస్ దేర్, దే ఆర్ సేయింగ్, ప్లీజ్ సే. ఎస్ అండి. సో గోల్డ్ చాలా ఎక్కువ ఎక్కువ ఓట్స్లో దొరుకుతూ ఉంది, కానీ సిల్వర్కి చాలా షార్టేజ్ ఉంది. ఎందుకంటే మనకు సోలార్ ప్యానల్స్ కానీ, ఈవీ వెహికల్స్లో కానీ, ఇండస్ట్రియల్ పర్పస్గా సిల్వర్కి చాలా డిమాండ్ ఉంది. అందుకే సిల్వర్ ఖచ్చితంగా పెరుగుతూ పోతూ ఉంది, ఫ్యూచర్లో కూడా పెరిగిద్ది. సో గోల్డ్కి ఏం కాదండి, బ్యాంక్స్ సార్ మనకన్నా ముందే అలర్ట్గా ఉంటాయి బ్యాంక్స్. ఓకేనా? సో రాజీ గారు హాయ్, నవీన్ గారు హాయ్ అండి. హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీ రిలేటెడ్ చెప్పండి, తీసుకోవచ్చా లేదా? 406 తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు. బట్ మీరు బెటర్ ఏంటంటే ఎబో ఎబో 426 ఎబో మాత్రమే బై చేయండి. టార్గెట్ మీకు 426 అబోవ్ బై చేస్తే 500, 550, 600, 650 దాకా టార్గెట్ ఉంది. సో దాన్నే ప్లాన్ చేసుకోండి. మహమ్మద్ కాజాముద్దీన్ గారు ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతిరావు గారు, శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. నందిని గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్, గోల్డెన్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఎక్సలెంట్ వీడియో ఫర్ ఎవర్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్. మోక్షశ్రీ గారు, థ్యాంక్ యూ ఫర్, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. వసుధ విగిల వాసు గారు, థ్యాంక్ యూ అండి. సో దాదాపు మీకున్న అన్ని డౌట్స్కి, కామెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు యూట్యూబ్ సెక్షన్స్లో అడిగి తెలుసుకోవచ్చు. దాంతోపాటు మనం February 1st స్టాక్ మార్కెట్ మీద ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ట్రైనింగ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోండి. సో 5 మెంబర్స్కి ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్, ఆఫ్లైన్, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా 1 మంత్ డైలీ ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు. సో ఓన్లీ 5 మెంబర్స్కే లైవ్ ట్రేడింగ్. సో ఇప్పుడు నేను ఎలా అయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానో, అలా మీతో ఆన్సర్స్ వచ్చేదాకా ట్రైనింగ్ ఉంటుంది, రైట్? సో మీకు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీకు కుదరకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఫ్రీగా ఉన్న వాళ్ళకి నేర్పించండి. చాలా 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 అవసరం ఉందండి, దీని అవసరం ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. February 1st నుండి స్లాట్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు ఎక్కువ ప్రిడిక్షన్స్ కావాలి అనుకుంటే, సో మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, 9505003433. ఇక్కడ మీకు అన్ని ప్రిడిక్షన్స్ లైవ్ ఇస్తాం, ఎక్కడ విత్ ఇచ్చి రీజన్స్తో పాటు వాయిస్ కాల్తో సహా ఎందుకు ఎక్కడ కొనాలి అనేది రీజన్స్తో సహా ఇస్తాం. ఎనీవే, సో మనం ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, రిపబ్లిక్ డే 26 తర్వాత మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పాం కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ పెరిగే అవకాశం ఉంది, బట్ ఎక్స్పైరీ కాబట్టి జాగ్రత్తగా ఉంచాలి. సో
మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి అగెనెస్ట్గా చాలామంది రిపోర్ట్స్ కొడుతున్నారు. సో ఛానల్ని కాపాడాల్సిన బాధ్యత మీద. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ రావాలంటే అట్లీస్ట్ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.